ఎన్నిక లేనివాడు ఉన్నారంట అందరూ కూడా. హేళన చేశారు అందరూ కూడా. నీకు శ్వాసం లేదు, మా ఇంట్లో మా ఊర్లో ఉండకుండా బయటికి డేరాను. అవమానం జరిగిన యోప్తాకి అవమానం తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అవమానము తట్టుకోలేక వెళ్ళిపోయాడు, వేరే ఊరు వెళ్ళిపోయాడు. అవమానం తట్టుకోలేక. దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే, ఎవరైతే అవమానపరిచారో ఆ అవమానాన్ని దేవుడు ఘనతగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి న్యాయాధిపతిగా చేసి పరాక్రమంగా వాడిగా చేశాడు దేవుడు యోప్తాని. అంటే నీ అవమానముని తీసివచ్చేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఈ సంవత్సరం ఎక్కడైతే అవమానం పడుతున్నామో, ఏ విషయం అవమానం పడుతున్నామో, సిగ్గుపడిపోతున్నామో, ఆ విషయం ఏ విషయం సిగ్గుపడుతున్నావో ఆ విషయం మించిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు నమ్మాలంతే, అది రిసీవ్ చేసుకోవాలంతే. ఎస్, ఇది జరుగుద్ది నమ్మాలంతే. నమ్మటినైతే నమ్మడానికి సాధ్యమే. ఎస్, నేను అవమానపడ్డాను ఆ విషయంలో అనుకున్న విషయంలో ఏమైతే ఉందో, ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడే దేవుడు నిలబెట్టేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు రివెంజ్